ఆలస్యంగా నిద్రలేస్తే, రాత్రిపూట ఎంగిలి పాత్రలను వదిలేస్తే, అపరిశుభ్ర దుస్తులు ధరిస్తే, ఇతరుల కష్టార్జితాన్ని అనుభవిస్తే, ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడితే, శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో వివరించిన దాన్ని బట్టి కొన్ని అలవాట్లు, నడవిడకలు దారిద్రానికి దారి తీస్తాయని వివరించారు. వీటిని త్వరగా వదిలించుకోవాలి. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అలవాట్లు ఉండకూడదు. తెలిసిన వారు ఉంటే వారిని కూడా అప్రమత్తం చేయాలని గరుడ పురాణం చెప్తోంది. ఆలస్యంగా నిద్రలేస్తే, ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉండటం, ఉదయం త్వరగా నిద్ర లేవకపోవటం అలవాటు చేసుకున్నారు. పాండమిక్ తర్వాత చాలా మంది ఈ టైం టేబుల్ నుంచి బయట పడలేకపోతున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం శాస్త్ర నిమిత్తం కాదు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారు చురుకుగా ఉండరని, జీవితంలో పురోగతి సాధించలేరని పెద్దలు అంటుంటారు. అందుకే సోమరితనానికి మించిన జబ్బు మరొకటి లేదు. ఈ అలవాటు నుంచి బయటపడకపోతే నెమ్మదిగా ఆర్థిక స్థితి కుంటుపడుతుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెప్తోంది. రాత్రిపూట ఎంగిలి పాత్రలను వదిలేస్తే, గరుడ పురాణం ప్రకారం రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల శని ప్రభావం ఎక్కువై జీవితంలో కష్టాల పాలవుతారని చెప్తోంది. అంతేకాదు, ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. రాత్రి పడుకునే ముందుగానే రాత్రి భోజనానికి ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేసుకోవాలని గరుడ పురాణం సూచిస్తుంది. అపరిశుభ్ర దుస్తులు ధరిస్తే, శుభ్రం లేని బట్టలు కట్టుకోవటం కూడా లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనుల్లో ఒకటి. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివాసం. అందుకే ఉదయం స్నానం తర్వాత శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి అతి ముఖ్యం. ఇతరుల కష్టార్జితాన్ని అనుభవిస్తే, కొంతమంది ఇతరుల కష్టార్జితాన్ని తాము అనుభవించాలని, లాక్కోవాలని కుటిలమైన ఆలోచనలు చేస్తారు. ఇలాంటి వారికి ఎప్పటికీ ఆనందం దొరకదు. ఇలాంటి వారి మీద లక్ష్మీ కటాక్షం ఎన్నటికీ ఉండదు. కష్టపడి డబ్బు సంపాదించే వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడితే, ఉద్దేశపూర్వకంగా ఇతరులను నష్టం చెయ్యాలని, కీడు తలపెట్టాలని చూస్తే వారిని కూడా లక్ష్మీదేవి ఎన్నడూ అనుగ్రహించదని గరుడ పురాణం చెప్తోంది. అలాంటి వారికి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుంటాయట. ఎటువంటి కారణం లేకుండా కోపం ప్రదర్శించటం, ఇతరులను అవమానించటం చేయకూడదు. ఇది దరిద్రానికి కారణం అవుతుందని శ్రీ మహావిష్ణువు వివరించారు. ప్రశాంతమైన ప్రదేశాల్లో మాత్రమే లక్ష్మీదేవి నివసించటానికి ఇష్టపడుతుంది.